హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? లాస్ట్ వీక్ అంతా మీరు అందరూ మరి హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. మళ్ళీ ఈ సండే మళ్ళీ గాడ్స్ వర్డ్ మాట్లాడడానికి, దేవుని యొక్క వాక్యమును చూడడానికి మళ్ళీ దేవుడిచ్చిన ఈ యొక్క టైంని బట్టి దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి అలాగైతే ఈ వర్డ్ ఈరోజు మనం మెసేజ్ స్టార్ట్ చేద్దామా? సో మీరు చూస్తున్నట్టుగా స్క్రీన్ పైన ఈరోజు టాపిక్, డోంట్ ఫ్లోట్ ఆన్ టూ బోట్స్, చూజ్ వన్, చూజ్ వైజ్లీ. రెండు పడవల మీద మనము ప్రయాణం చేయకూడదు ఈ లైఫ్లో. ఒక కాలు ఒక పడవ మీద, ఇంకొక లెగ్ ఇంకొక బోట్ మీద పెట్టి జర్నీ చేస్తే ఏమవుతుంది? ఆ బోట్ స్టంబల్ అవుతుంది, మనం కింద పడిపోతాం. సో ఏదో ఒక బోటే చూస్ చేసుకోవాలి. సో చూజ్ వన్ బోట్, చూజ్ వైజ్లీ అనేది బైబిల్లో కూడా మనం చూద్దాం. బైబిల్లో దీనికి సంబంధించిన మెసేజ్ ఏముందో కూడా బైబిల్లో మనం చూద్దాం. సో వాట్ ఈస్ గాడ్ సేయింగ్ అబౌట్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్? రెండు విధాలుగా నడవచ్చా, లేదంటే ఒక విధంగానే వెళ్ళాలా? ఒకవేళ రెండు విధాలుగా నువ్వు లైఫ్లో జర్నీ చేస్తే మరి గాడ్స్ పనిష్మెంట్ ఏంటో కూడా నేను చూపిస్తాను బైబిల్లో. సో అందరూ రెడీగా ఉన్నారైతే మీ బైబిల్స్ ఉంటే బైబిల్స్ తెచ్చుకోండి. ఒకవేళ బైబిల్స్ లేకపోతే ఒక పేపర్, ఒక పెన్ తీసుకుంటే నేను చెప్పే రిఫరెన్స్ మీరు రాసుకోవచ్చు. మీరు తర్వాత అయినా సరే మీరు చూడగలరు బైబిల్లో. సో ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం ఈ సండే సర్వీస్ని. ఒక ప్రేయర్ చేసుకొని అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేసిన తర్వాత మన వర్డ్ ఆఫ్ గాడ్ మనం మాట్లాడుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రేయర్ చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఆదివారమున ఉదయకాల సమయమున వాక్యం ధ్యానించడానికి, మీ వర్డ్ ఆఫ్ గాడ్ని మేము చూడడానికి, మాకు కావలసిన జీవాహారము వాక్యమును మేము పొందుకొని మమ్మల్ని మేము బలపరచుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను తండ్రి. ఈరోజు తండ్రి వాక్యం మాట్లాడుతుండగా మీరే మాట్లాడమని అడుగుతున్నాను. వాతావరణము అలాగనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరే నడిపించండి, మీరే బలపరచండి. మాకు కావాల్సిన వాక్యమును జ్ఞానమును మీరే దయచేసి నడిపించమని, మహిమ ఘనత మీరే పొందుకోమని విశ్వమేసే పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో కొన్ని వీక్స్గా మనం లాస్ట్ 1 2 3 4 వీక్స్గా మనం రెవల్యూషన్లో మనం మాట్లాడుతున్నాం. సో గాడ్స్ ప్లాన్ ఏంటి మన లైఫ్లో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మన జీవితంలో అనే విషయాన్ని రెవల్యూషన్ బుక్లో నుంచి మనం మాట్లాడుతూ వస్తున్నాం. సో ఈరోజు కూడా రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 14 to 22 మనం చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 14 to 22 ఈరోజు మనం చూద్దాం. సో మీ బైబిల్ తీసుకున్నట్లయితే, మీ బైబిల్ ఓపెన్ చేసినట్లయితే రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 14 to 22 మనం చూద్దాం. అక్కడ ఏమని రాస్తుందంటే బైబిల్లో, దిస్ ఈజ్ ద మెసేజ్ ఫ్రమ్ ది ఏమెన్, ద ఫెయిత్ఫుల్ అండ్ ద ట్రూ విట్నెస్. ద ఫెయిత్ఫుల్ అండ్ ద ట్రూ విట్నెస్ ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే, ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ దిస్ వర్డ్ విచ్ ఐఎమ్ రీడింగ్ నౌ. ఇప్పుడు చదువుతున్న వాక్యము ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే దేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ అండ్ గాడ్ ఈజ్ ట్రూ విట్నెస్ అని మాట్లాడుతున్నారు. మీరు తెలుగు బైబిల్ ఉంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు మనం చూద్దాం ఈరోజు. ప్రకటన గ్రంథం న్యూ టెస్టిమెంట్లో, కొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు. ఇంగ్లీష్ బైబిల్ అయితే న్యూ టెస్టిమెంట్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 3 అండ్ వర్స్ 14 to 22 మనం చూస్తున్నాం. దాంట్లో 14th వర్స్ ఏమని ఉందంటే, దిస్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ ది ఏమన్, ద ఫెయిత్ఫుల్ అండ్ ద ట్రూ విట్నెస్, హూ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ దట్ గాడ్ హెస్ క్రియేటెడ్ అని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు అంటే ద ఫెయిత్ఫుల్ గాడ్ అని అక్కడ బైబిల్లో ఉంది, ఏ ట్రూ విట్నెస్ అని బైబిల్లో ఉంది, హూ ఈస్ ద ఆరిజిన్ అని బైబిల్లో ఉంది, అండ్ ఆల్ దట్ గాడ్ హెస్ క్రియేటెడ్, హూ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ దట్ గాడ్ హెస్ క్రియేటెడ్. దేవుడు సృష్టించిన సృష్టికర్త గురించి మాట్లాడుతున్నారు. సో సృష్టికర్త అనే విషయాన్ని అక్కడ క్లియర్గా మనకు చెప్తున్నారు. సో గాడ్ ఈజ్ అ క్రియేటర్, గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ గాడ్, God is a true witness, and God is the one who created us and who is the origin, who is the
బిగినింగ్ అండ్ ది ఎండ్, హూ ఇస్ ద ఆల్ఫా అండ్ ది ఒమేగా అని బైబిల్లో స్పష్టంగా రాసి ఉన్నది. సో ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్. ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ క్రియేటెడ్ బై గాడ్ బై హిజ్ ఓన్ హ్యాండ్స్ అనే విషయం అందరికీ తెలుసు, బైబిల్లో స్పష్టంగా ఉంది. సో ఆయన ఏమని అంటున్నారంటే ఐ నో వాట్ యూ హ్యావ్ డన్ అని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ రెవల్యూషన్లో ప్రతి చోట దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే, ఏంటంటే ఐ నో వాట్ యూ హ్యావ్ డన్. నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు అని దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వేం చేయబోతున్నావో కూడా నాకు తెలుసు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నువ్వేం చేసావో, ఏం చేస్తున్నావో, ఏం చేయబోతున్నావో ప్రతిదీ కూడా దేవునికి తెలుసు అనే విషయం గమనించుకోండి. మనము అనుకుంటాం అంటే మనం చేసే పని అందరూ చూడట్లేదు అనుకుంటాం, కానీ ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నారు అనే విషయాన్ని మీకు స్పష్టంగా అర్థం కావాలి. ప్రతి విషయం మనం మనసులో ఏమనుకుంటున్నామో దేవునికి తెలుసు. నువ్వేం ఆలోచిస్తున్నావో దేవునికి తెలుసు. నువ్వేం చేయబోతున్నావో దేవునికి తెలుసు. నువ్వేం మాట్లాడుతున్నావో దేవునికి తెలుసు. నువ్వేం మాట్లాడబోతున్నావో కూడా దేవునికి తెలుసు. రేపు నువ్వేం చేస్తావో కూడా దేవునికి తెలుసు. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్ బిఫోర్ హ్యాండ్. గుర్తుపెట్టుకోండి. నీ ప్లాన్స్ ఏంటో నీకు తెలియపోవచ్చేమో, కానీ నువ్వేం చేయబోతున్నావో సమస్తము దేవునికి తెలుసు అనే విషయాన్ని మనకి స్పష్టంగా క్లారిటీగా అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో నీకు తెలియదు నీ ఫ్యూచర్ ఏంటో, నీకు తెలియదు. నీ ఫ్యూచర్ నీకు తెలియకుండా మనం ఏం చేస్తుంటాం, బాధపడుతూ ఉంటాం. నీ ఫ్యూచర్ ఏంటో అని చాలామంది బాధపడుతూ ఉంటారు. లేదా ఏమవుతుందో ఫ్యూచర్లో, రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో, ఒక 10 days తర్వాత ఏమవుతుందో, నా పరిస్థితి ఏంటి అని చాలామంది భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ ఒక విషయం నువ్వు గమనించుకో, నీ ఫ్యూచర్ని చేంజ్ చేసే కెపాసిటీ, నీ ఫ్యూచర్ని మార్చే ఎబిలిటీ, నీ ఫ్యూచర్ని ఒక మంచిగా పెట్టే కెపాసిటీ లేదా పవర్ ఎవరికి ఉందంటే నిన్ను తయారు చేసిన నీ దేవుడికి ఉంది అనే క్లారిటీ నీకు అర్థం కావాలి ఈరోజు. ఆ ఫియర్ నీకు పోతే, ఆ యొక్క క్లారిటీ నీకు వస్తే డెఫినెట్గా నువ్వు లైఫ్లో కష్టపడవు, నువ్వు బాధపడవు. సో దేవునికి కావాల్సింది ఏంటంటే నువ్వు నమ్మడం, విశ్వాసం కావాలి. ఏంటి ఆ విశ్వాసం అంటే గాడ్ కెన్ డూ మిరకల్స్ అనే విశ్వాసము. గాడ్ ఈజ్ ద క్రియేటర్ అనే విశ్వాసం. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అనే ఫెయిత్ నీకు కావాలి. నీ లైఫ్లో మిరకల్స్ కావాలని అనుకుంటున్నావా? నీ లైఫ్లో అద్భుత కార్యాలు చూడాలని అనుకుంటున్నావా? నీ లైఫ్లో నువ్వు ఊహించలేని అద్భుతమైన కార్యాలు నువ్వు చూడాలని ఆశపడుతున్నట్లయితే యూ హ్యావ్ టు బిలీవ్ దట్ గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. యూ హ్యావ్ టు బిలీవ్. నువ్వు నమ్మవలసిందే. నువ్వు విశ్వాసంతో ఉండగలిగితే, నువ్వు నమ్మగలిగితే దేవుడు ఎటువంటి కార్యమైన నీ జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు, ఆయన చేయగలరు అనే విషయాన్ని నీకు అర్థం కావాలి. సో ఐ నో, అక్కడ 15th verseలో మాట్లాడుతున్నారు దేవుడు, ఐ నో వాట్ యూ హ్యావ్ డన్. నువ్వేం చేసావో నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు. ఆ నెక్స్ట్ ఏమంటున్నారంటే ఐ నో దాట్ యు ఆర్ నైదర్ కోల్డ్ నార్ హాట్. చూడండి, దేవుడు చాలా క్లారిటీగా, కొంచెం కఠినంగానే మాట్లాడతారు ఈ వాక్యంలో. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే కొంచెం కఠినంగానే ఉంటుంది, కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది తప్పులు చేసిన వాళ్ళకి. సో అక్కడ ఏమంటున్నారంటే ఐ నో దట్ యు ఆర్ నైదర్ హాట్ నార్ కోల్డ్. నువ్వు చల్లగానైనా లేవు, నువ్వు వెచ్చగానైనా లేవు అని మాట్లాడుతున్నారు. నువ్వు చల్లగా ఉంటే బాగున్నావు, లేదా వెచ్చగా ఉంటే బాగున్నావు. ఎటు చల్లగా లేవు, అటు వెచ్చగా కూడా లేవు, అంటే మధ్యలో ఉన్నావు అన్నమాట. లూక్ వామ్, గోరు వెచ్చగా ఉన్నావు నువ్వు అని మాట్లాడుతున్నారు. సో అయితే తప్పైనా చెయ్యు, లేదంటే మంచిగానే జీవించు. అంతేగాని తప్పులు చేస్తూ మంచిగా జీవిస్తున్నట్టు మాత్రం బ్యాలెన్స్ చేయకూడదు అని మాట్లాడుతున్నారు. అయితే ఒక పడవ మీద వెళ్ళు, ఆ పడవ మంచి పడవ అనివ్వండి, ఆ బోట్ ఐదర్ ఇట్ ఈస్ గుడ్ బోట్ ఆర్ బ్యాడ్ బోట్. అంతేగాని ఒక కాలు మంచి పడవ మీద, ఒక కాలు చెడ్డ పడవ మీద వేసుకొని నువ్వు ట్రావెల్ చేస్తే యూ కెనాట్ సస్టైన్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ అనే విషయం అర్థం చేసుకోండి. సో 2 boats మీద నువ్వు ప్రయాణం చేస్తే అది నువ్వు జర్నీ చేయలేవు. యూ నీడ్ టు హ్యావ్ క్లారిటీ ఆఫ్ యువర్ జర్నీ. నీ యొక్క లైఫ్ జర్నీలో నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు ఎలా వెళ్తున్నావో నీకు తెలియాలి. నీ లైఫ్లో నువ్వు మంచిగా జీవిస్తున్నావా, మంచిగా జీవించు. చెడుగా జీవిస్తున్నావా, చెడుగా ఉండు. నువ్వు చెడును వదిలేద్దాం అనుకుంటున్నావా, కంప్లీట్గా మంచిలోకి వచ్చాయి. అంతేగాని చెడు చేస్తూ మంచిగా ప్రవర్తించడం, మంచి చేస్తూ చెడ్డ పనులు చేయడం అనేది దేవునికి ఇష్టము లేదు. గాడ్ హేట్స్ దోస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. చూడండి, మంచిగా మనము బైబిల్ చదువుతాం, మంచిగా మనం ప్రార్థన చేస్తాం, మంచిగా మనము ఉంటాం కొన్ని చోట్ల. కానీ కొన్ని చోట్ల వచ్చేసరికి ఆ మంచితనం పోతుంది, కంప్లీట్ ఆపోజిట్గా జీవిస్తూ ఉంటాం. అంటే డేలో కొంత సమయమేమో మంచిగా, కొంత సమయమేమో బ్యాడ్గా. ఫ్రెండ్స్ దగ్గరేమో తాగుతారు,
బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ చర్చ్కి వచ్చేసరికి మంచిగా మారిపోతారు. ఆ బ్యాడ్ వర్డ్స్ రావు, చాలా డీసెంట్గా, చాలా డిసిప్లిన్డ్గా బిహేవ్ చేస్తారు చర్చ్లో, లేదా చర్చ్లో ఉండే మనుషుల దగ్గర. అదే బయట అనుకోండి, కంప్లీట్ ఆపోజిట్ అయిపోతుంది మీ లైఫ్. అంటే ఎక్కడ లేని బ్యాడ్ వర్డ్స్ అన్నీ వచ్చేస్తాయి, ఎక్కడ లేని రాంగ్ థింగ్స్ అన్నీ చేసేస్తూ ఉంటాం. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ పర్సన్స్గా మనం మారిపోతూ ఉన్నాం. ఆఫీస్లో ఒకలా ఉంటావు, ఇంట్లో ఒకలా ఉంటావు, లేదా స్కూల్లో కాలేజ్లో ఒకలా ఉంటావు, ఫ్రెండ్స్ దగ్గర ఒకలా ఉంటావు, ఇంట్లో ఒకలా ఉంటావు. సో యువర్ చేంజింగ్ యువర్ క్యారెక్టర్స్ విత్ టైంని బట్టి నువ్వు మారిపోతూ ఉన్నది, టైంని బట్టి మారిపోతూ ఉంటుంది నీ క్యారెక్టర్. దేవునికి అది ఇష్టం లేదు. అందుకనే మాట్లాడుతున్నారు, ఐ నో దట్ యు ఆర్ నైదర్ కోల్డ్ నార్ హాట్. నువ్వు వెచ్చగానైనా లేవు, లేదా చల్లగానైనా లేవు అనే విషయం నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు. అక్కడ క్వశ్చన్ మార్క్ వేయట్లేదు దేవుడు. ఈజ్ టెలింగ్ ఐ నో, నాకు తెలుసు అని మాట్లాడుతున్నారు. గాడ్ ఈజ్ సెయింగ్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ అస్. మన గురించి అన్నీ తెలుసంట, ప్లస్ మనం ఎలా జీవిస్తున్నామో కూడా తెలుసంట. నువ్వు చల్లగా లేవు అనే విషయం తెలుసు, నువ్వు వెచ్చగా కూడా లేవు అనే విషయం తెలుసు. దేవుని ప్రేమిస్తున్నావు అంటాం. అట్ ది సేమ్ టైం అదే సమయంలో నువ్వు వేరే వాటిని కూడా ప్రేమిస్తూ ఉన్నావు. డబ్బుని ప్రేమిస్తున్నావేమో, లేదంటే వేరే మనిషిని ప్రేమిస్తున్నావేమో, లేదా ఒక దేవుడు తయారు చేసిన వాటిని ప్రేమిస్తున్నావేమో, కానీ దేవుని ప్రేమించలేకపోతున్నావు. ఓకే, నువ్వు నీ బైక్ని ప్రేమిస్తావు, నీ కార్ని ప్రేమిస్తావు, నీ హౌస్ని ప్రేమిస్తావు, నీ డబ్బుని ప్రేమిస్తావు, నీ జాబ్ని ప్రేమిస్తావు, నీ మనుషుల్ని ప్రేమిస్తావు, ఎవరో నీకు నచ్చిన వాళ్ళని ప్రేమిస్తావు. దాంతోపాటు దేవుని కూడా ప్రేమించేస్తానంటావు. సో దేవుడిని ప్రేమిస్తూ మిగతా వాడిని ప్రేమించలేము. మిగతా వాడిని ప్రేమిస్తే నువ్వు దేవుడిని ప్రేమించలేవు. ఇది చాలా చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను, బైబిల్లో ఉన్నది గమనించండి. మీరు దేవుణ్ణి ప్రేమించగలిగితే వేరే వాటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉండదు. మీకు ఉంటాయి అన్నీ కూడా, దేవుడు ఇస్తారు బ్లెస్సింగ్స్, బట్ యూ వోంట్ లవ్ ద మనీ, యూ వోంట్ లవ్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ గాడ్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్. ఒకవేళ నువ్వు లోకాన్ని ప్రేమించగలుగుతున్నట్లయితే, ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ విత్ ద వరల్డ్, ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ విత్ ఎవ్రీథింగ్ అరౌండ్ యూ, నువ్వు దేవుని ప్రేమించలేవు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటున్న మాట మాత్రం తప్పు అవుతుంది, అది రాంగ్ అవుతుంది. దట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్ విచ్ యూఆర్ గివింగ్. అది నీకు నువ్వు అబద్ధాలు ఆడుకుంటున్నట్లే. యు ఆర్ లయింగ్ టు యువర్ సెల్ఫ్, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యు సే దట్ యు ఆర్ లవింగ్ గాడ్ వెన్ యు ఆర్ లవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఓకే, సో దేవునికి తెలుసంట నువ్వు వెచ్చగా లేవు లేదా చల్లగానైనా లేవని. ఇంకేమంటానంటే, హౌ ఐ విష్ యువర్ ఐదర్ వన్ ఆర్ ది అదర్. నువ్వు ఇలా ఉన్నావో తెలియట్లేదు, అలా ఉన్నావో తెలియట్లేదు, చల్లగా లేవు, వెచ్చగా లేవు, మంచిగా లేవు, చెడుగా లేవు, రెండు కలిపి ఉన్నది నీ లైఫ్. యువర్ లైఫ్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్. బట్ గాడ్ వాంట్స్ యూ టు బీ ఆన్ వన్ పాత్, ఐదర్ గుడ్ ఆర్ ఐదర్ బ్యాడ్. బట్ బికాస్ యువర్ లూక్వామ్, అక్కడ మాట్లాడి చూడు, నువ్వు వేడిగా లేవు, చల్లగా లేవు, నువ్వు మధ్యలో గోరువెచ్చగా ఉన్నావు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు స్పిట్ యూ అవుట్ ఆఫ్ మై మౌత్ అని మాట్లాడుతున్నారు. చూడండి, చాలా కఠినంగా మాట్లాడుతున్నారు దేవుడు. అయితే మంచిగా ఉండు, లేదంటే రాంగ్ థింగ్స్ చేయి. రాంగ్ థింగ్స్ చేస్తూ మంచిగా ఉన్నట్టు నటించుకో, మంచిగా ఉంటూ రాంగ్ థింగ్స్ చేయకు అని మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆ విధంగా నువ్వు రెండు మిక్స్ చేసి నువ్వు నడుస్తున్నట్లయితే, రెండు మిక్స్ చేసి నువ్వు జీవిస్తున్నట్లయితే, దేవుడు ఏం చేస్తానంటున్నారు, ఆయన నోట్లో నుంచి నిన్ను బయటికి ఊసివేస్తారంట. గాడ్ ఈజ్ గోయింగ్ టు స్పిట్ యూ అవుట్ ఆఫ్ ద మౌత్ అని మాట్లాడుతారు. ఆయన నోట్లో నుంచి నిన్ను బయటికి ఊసివేస్తాను అని మాట్లాడుతున్నారు. 17th verse ఏమని ఉందంటే, యూ సే ఐఎమ్ రిచ్ అండ్ వెల్. మనం అంటూ ఉంటామంట చాలాసార్లు, చాలామంది అంటూ ఉంటారు, నేను చాలా రిచ్ పర్సన్ని, నేను చాలా మంచి స్టేజ్లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి, చాలు, నాకు ఇంకేమీ లేదు చూడడానికి, ఎవ్రీథింగ్ ఐఎమ్ ఎంజాయింగ్, ఎవ్రీథింగ్ ఐఎమ్ హ్యావింగ్ అని అంటూ ఉంటామంట. 17th verse యూ సే, మనం అంటూ ఉంటాం ఏమనంటే, ఐఎమ్ రిచ్ అండ్ వెల్ ఆఫ్, ఐ హ్యావ్ ఆల్ ఐ నీడ్ అని అంటూ ఉంటాం. నేను చాలా రిచ్ పర్సన్ని, నాకు అన్నీ ఉన్నాయి, నాకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర లేదంటూ ఏమీ లేదు అని అంటూ ఉంటామంట. ఐఎమ్ రిచ్ అండ్ వెల్ ఆఫ్, ఐ హ్యావ్ ఆల్ ఐ నీడ్.
బట్ యు డు నాట్ నో హౌ మిజరబుల్ అండ్ పిటిఫుల్ యు ఆర్ అని అంటున్నారు దేవుడు. కానీ నీకు అన్నీ ఉన్నా, నీకు డబ్బు ఉన్నా, నీకు మంచి స్టేటస్ ఉన్నా, నీకు చాలా పవర్ ఉన్నా, నీకు అన్నీ ఉన్నా, ఒక విషయం నీకు అర్థం కావట్లేదు అని అంటున్నారు దేవుడు. ఏంటి ఆ విషయం అంటే, నువ్వు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నావంట, నువ్వు చాలా జాలి కలిగిన పరిస్థితిలో ఉన్నావు అనే విషయాన్ని స్పష్టంగా మాట్లాడుతున్నారు బైబిల్లో దేవుడు. 15th verseలో 17th verseలో ఏమనంటున్నారంటే, అనుకుంటున్నావు నువ్వు అన్నీ ఉన్నాయని, నీకు అనుకుంటున్నావు నీకు అన్ని మనీ ఉంది, మంచి స్టేటస్ ఉంది, హోదా ఉంది అనుకుంటున్నావు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు, నీ పరిస్థితి ఏంటంటే నువ్వు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నావంట. మనమందరం కూడా వీఆర్ మిజరబుల్ అండ్ పిటిఫుల్ స్టేజ్ అని మాట్లాడుతున్నారు. జాలి కలిగిన పరిస్థితిలో మనందరం ఉన్నాం, భయంకరమైన ఘోరమైన పరిస్థితిలో మనమందరము ఉన్నాము. నీకు డబ్బు ఉన్నా సరే, స్టేటస్ ఉన్నా సరే, నువ్వు పెద్ద పవర్ఫుల్ పర్సన్ అయినా సరే, నువ్వు ఏదైనా అవనేవు, బట్ యువర్ స్టేజ్ ఈజ్ పిటిఫుల్ అండ్ మిజరబుల్ అని మాట్లాడుతున్నారు. యు ఆర్ పూర్, నీకు డబ్బు ఉండొచ్చు పైన, బట్ యు ఆర్ పూర్, నేకెడ్ అండ్ బ్లైండ్ అని మాట్లాడుతున్నారు దేవుడు. 3 things మాట్లాడుతున్నారు అక్కడ. యు ఆర్ పూర్, యు ఆర్ నేకెడ్, యు ఆర్ బ్లైండ్. 3 things, పూర్, నేకెడ్ అండ్ బ్లైండ్. పూర్ అంటే ఏంటంటే, గాడ్ ఇస్ స్పెసిఫిక్లీ మెన్షనింగ్ 3 things. నువ్వు లోకంలో అన్నీ ఉన్నా సరే యు ఆర్ పూర్ అని మాట్లాడుతున్నారు. యు ఆర్ రిచ్ ఫిజికలీ, బట్ ఇంటర్నలీ యు ఆర్ వెరీ పూర్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని పట్ల నీకు రిచ్నెస్ లేదు, దేవుని పట్ల, దేవుని దగ్గర నువ్వు ఏది సంపాదించుకోలేదు. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎర్న్డ్ ఈజ్ ఓన్లీ ఆఫ్ ద వరల్డ్, బట్ నాట్ ఆఫ్ ద గాడ్. నాట్ ఆఫ్ ద గాడ్. నీకు డబ్బు ఉండొచ్చు కానీ మనసు లేదు నీకు. నీకు మంచి డబ్బు ఉండొచ్చు కానీ ప్రేమించే మనసు లేదు, దేవుని ప్రకారము తప్పు చేయకుండా జీవించాలి అనే ఆలోచన ఉండకపోవచ్చేమో నీకు. యు ఆర్ పూర్, నేకెడ్ అని మాట్లాడుతున్నారు. నువ్వు పైకి బట్టలు వేసుకోవచ్చు, బట్ స్టిల్ యు ఆర్ నేకెడ్. ఎందుకంటే రక్షణ వస్త్రము నీకు రాకపోతే నువ్వు వస్త్రము లేనట్టు కిందే లెక్క. యు ఆర్ నేకెడ్ అనే మాట్లాడుతున్నారు దేవుడు. సో మనం బట్టలు వేసుకున్నాం, అదేం బ్రదర్ నేను బట్టలు వేసుకున్నాను, నేను బట్టలు వేసుకుంటే నేకెడ్ అని ఎలాగంటారు అనుకుంటున్నావు. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ డ్రెస్, not the physical dress. See, whatever the Bible says is spiritual, not the physical. Okay? నువ్వు పూర్ అని మాట్లాడుతున్నారంటే బైబిల్, యు ఆర్ పూర్ ఇన్ స్పిరిట్ అని అర్థం. యు ఆర్ పూర్ ఇన్ స్పిరిట్, నాట్ అవుట్ సైడ్. నీకు పెద్ద ఇల్లు ఉండొచ్చు కానీ సంతోషం లేకపోవచ్చు. అది నీకు రిచ్నెస్ లేకపోవడం అంటే. నీకు పెద్ద ఇల్లు ఉండొచ్చు, నీకు 100 కోట్లు 1000 కోట్లు ఆస్తుండొచ్చు, బట్ స్టిల్ నువ్వు బాధపడుతున్నావు, నువ్వు హ్యాపీగా లేవు, నీకు పీస్ ఆఫ్ మైండ్ లేదు అంటే యు ఆర్ ఎ పూర్ పర్సన్ అనే విషయం గుర్తుపెట్టుకో. ఇఫ్ యు ఆర్ రిచ్ స్పిరిచువలీ, నువ్వు అంతరంగంలో స్పిరిచువల్గా నువ్వు రిచ్ పర్సన్ అయితే, నీకు బట్టలు లేకపోయినా, నీకు తిండి లేకపోయినా, నీకు డబ్బులు లేకపోయినా, నీకు ఇల్లు లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. సో రిచ్నెస్ ఈజ్ హ్యాపీనెస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ రాదర్ దాన్ యువర్ మనీ, యువర్ బ్యాంక్ బ్యాలెన్స్, యువర్ హౌస్, యువర్ కార్, యువర్ బైక్. అది కాదు నీ రిచ్నెస్. దట్ ఈస్ నాట్ ద రిచ్నెస్ విచ్ యు ఆర్ పొజెసింగ్. గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ రిచ్నెస్ అని తెలుసుకో. నువ్వు డబ్బులు దేవునికి చందా వేస్తూ ఉంటావు. మనందరం కూడా కొంతమంది 5 రూపీస్ వేస్తారు, కొంతమంది 1 రూపీ వేస్తారు, కొంతమంది 10 రూపాయలు వేస్తారు, కొంతమంది 20 రూపాయలు వేస్తారు, కొంతమంది 50 రూపాయలు వేస్తారు, కొంతమంది 100 రూపాయలు వేస్తారు, కొంతమంది 1000 రూపాయలు వేస్తారు, కొంతమంది 2000 వేస్తారు, కొంతమంది 5000 వేస్తారు, కొంతమంది 10,000, కొంతమంది 50,000, కొంతమంది 1,00,000 రూపాయలు కూడా దేవునికి ఆఫరింగ్ ఇవ్వచ్చు గుడిలో. నీ మనసు బాగోకుండా, నువ్వు లోపల తప్పు చేస్తూ, నువ్వు స్పిరిచువాలిటీ లేకుండా, నువ్వు దేవుని మీద విశ్వాసం లేకుండా, నువ్వు దేవుడు అంటే ప్రేమ లేకుండా, నువ్వు అన్ని తప్పులు చేస్తూ నువ్వు 1000 కోట్లు ఇచ్చిన దేవునికి నువ్వు పేదవాడి కింద సమానమే. గుర్తుపెట్టుకో. రిమెంబర్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ ద బైబిల్. దేవుని చూసేది నువ్వు ఎంత మనీ ఇస్తున్నావు కాదనేది దేవుని చూడట్లే. నువ్వు ఏ హృదయముతో, ఎంత హృదయంలో ఎంత ప్రేమ ఉంచుకొని, విశ్వాసం ఉంచుకొని ఇస్తున్నావో దేవునికి, అది చూస్తున్నారు దేవుడు, అది చూస్తున్నారు. నీకు 10,000 కోట్లున్న ఆస్తి కానీ సమాధానము, శాంతి, సంతోషము లేకపోతే నీ లైఫ్లో ఎంత డబ్బు ఉంటే ఏంటండి, ఎంత డబ్బు ఉంటే ఏంటి? నీకు పెద్ద ఇల్లు ఉందని, మీకు పెద్ద బెడ్రూమ్ ఉంది
లగ్జూరియస్ బెడ్రూమ్ ఉంది, నీకు నిద్ర పట్టకపోతే ఆ బెడ్రూమ్ ఒక విలువ ఏంటండి చెప్పండి. చాలామంది రోడ్ల మీద పడుకుంటూ ఉంటారు, ప్రశాంతంగా పడుకుంటారు. దే ఆర్ మోర్ రిచ్ దాన్ యూ అనే విషయము మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. చాలామంది బెగ్గర్స్ ఉంటారు, రోడ్ సైడ్ పడుకుంటారు, హ్యాపీగా పడుకుంటారు, ప్రశాంతంగా పడుకుంటారు ఒక 8 hours. నీకు పెద్ద ఇల్లు ఉంది, పెద్ద బెడ్రూమ్ ఉంది, లగ్జూరియస్ బెడ్రూమ్ ఉంది, 1 గంట కూడా నీకు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకోలేవే నువ్వు. మరి ఎక్కడ నీ రిచ్నెస్, ఎక్కడ నీ గొప్పతనం, ఎందుకు నీకు ఆ ఇల్లుండి ఉపయోగము అని మాట్లాడుతున్నారు దేవుడు. సో అనుకుంటావు రిచ్ అని, బట్ రియల్లీ యు ఆర్ పూర్. నీకు మనశ్శాంతి లేకపోతే, నీకు సమాధానం లేకపోతే, నీకు సంతోషం లేకపోతే, నీకు ఏదున్నా సరే నువ్వు పూర్ పర్సన్ కిందే లెక్క అనే విషయము గమనించుకో. నువ్వు పెద్ద కాస్ట్లీ డ్రెస్ వేసుకోవచ్చు, బయటికి రేమండ్ సూట్ కొనుక్కొని వేసుకోవచ్చు, నువ్వు వ్రాంగ్లర్ జీన్స్ వేసుకోవచ్చు, నువ్వు వాట్ ఎవర్ యువర్ డ్రెస్ మే కాస్ట్ యూ 1 crore rupees ఆర్ సమ్ 10 lakhs rupees. నువ్వు కాస్ట్లీ శారీ వేసుకోవచ్చు, కాస్ట్లీ ఆర్నమెంట్స్ వేసుకోవచ్చు, డైమండ్ నెక్లెస్ వేసుకోవచ్చు, ప్లాటినం జ్యువెలరీ వేసుకోవచ్చు, ప్యూర్ గోల్డ్ వేసుకోవచ్చు. నువ్వు యువర్ బాడీ మైట్ బి ఫిల్డ్ విత్ గోల్డ్ అండ్ కాస్ట్లీ డ్రెస్సెస్, బట్ రక్షణ వస్త్రము, నువ్వు రక్షింపబడిన వస్త్రము నీకు లేకపోతే యు ఆర్ నేకెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అనే విషయము గమనించుకో. God doesn't see your gold, God doesn't see your diamond necklace, God doesn't see your platinum jewelry. దేవుడు నీ యొక్క బంగారం ఎంత ఉందో చూడరు నీ బాడీ పైన, దేవుడు నీకు ఏ డ్రెస్ వేసుకున్నావో చూడరు నీ బాడీ పైన, నువ్వు ఏ బ్రాండ్ వేసుకున్నావో దేవుడు గమనించరు నీ బాడీ పైన. అది రేమండ్సా, అది వ్రాంగ్లరా, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడు గమనించరు. నీ క్వాలిటీ ఆఫ్ క్లాత్ ఏంటో గమనించరు దేవుడు, నీ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ ఏంటి, ఆ డైమండ్ ఏ డైమండ్ అని దేవుడు గమనించరు. కానీ నువ్వు రక్షణ పొందుకునే వస్త్రము ధరించావా లేదా అనేది దేవుడు గమనిస్తారు. రక్షణ వస్త్రము అంటే మారు మనస్సు, చేంజ్ ఇన్ హార్ట్. విరిగి నలిగిన నీ హృదయమే రక్షణ వస్త్రముగా నిన్ను కాపాడుతూ ఉంటుంది. దేవుని వాక్యమే నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో, ఎవరైతే తప్పులను వదిలేస్తారో, ఎవరైతే చేస్తున్న ప్రతి ఘోరమైన పాపాలని, దేవుని వ్యతిరేకమైన పనులు వదిలేసి మంచిగా జీవిస్తారో, మంచిగా జీవించాలి అనుకుంటారో, దేవుని పట్ల విశ్వాసం కలుగుంటారో, వారికి దేవుడిచ్చే వస్త్రం ఏంటి? రక్షణ, శాల్వేషన్. రక్షణ, శాల్వేషన్ అనే వస్త్రము, అనే డ్రెస్ దేవుడు ఇస్తారు. దట్ ఈజ్ ఆ డ్రెస్ నీ దగ్గర ఉంటే నీకు నిజమైన కాస్ట్లీ డ్రెస్ ఉన్నట్టు నీ దగ్గర. సో అది నువ్వు రేమండ్స్ వేసుకున్నా, నువ్వు ఏ బ్రాండ్ వేసుకున్నా, 10 కోట్లు విలువ చేసే నువ్వు వస్త్రములు ధరించినా, బంగారము వేసుకున్నా, ఇట్ ఈస్ ఆల్ జీరో ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ ఆల్ నేకెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీకు రక్షణ వస్త్రం లేకపోతే నువ్వు ఎంత ఖరీదైన వస్త్రములు వేసుకున్నా నువ్వు నేకెడ్ కింద లెక్క. నీకు అంతరంగంలో దేవుని పట్ల ప్రేమ లేకపోతే నువ్వు ఎంత డబ్బున్నా సరే నీకు పూర్ పీపుల్ కిందే లెక్క. నీకు ప్రశాంతంగా శాంతి, సమాధానము, ఆనందము ఉండి నువ్వు పడుకోకపోతే నీకు ఎంత లగ్జూరియస్ బెడ్ ఉన్నా నీకు పూర్ కిందే లెక్క నువ్వు దేవుని దృష్టిలో. సో మనం చూసేది ఒకలా చూస్తాం మనుషుల్ని, దేవుని చూసేది ఇంకొకలా చూస్తారు. గాడ్ సీస్ ఇన్ ఎ డిఫరెంట్ వే, నాట్ ఇన్ ద వే వీ ఆల్ సీ. అర్థమవుతుందా? దేవుడు మనుషుల్ని మనం చూసే విధంగా చూడరు. దేవుడు ఇంకో విధంగా చూస్తారు. గాడ్ సీస్ మ్యాన్ ఇన్ డిఫరెంట్ వే. అండ్ బ్లైండ్, థర్డ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఇస్ పూర్, సెకండ్ థింగ్ ఇస్ నేకెడ్, థర్డ్ థింగ్ ఇస్ బ్లైండ్ అని మాట్లాడతా. నీ కంటి విజన్ చాలా బాగుండొచ్చు, బట్ యువర్ బ్లైండ్ అని మాట్లాడుతున్నారు దేవుడు. ఇఫ్ యూ డోంట్ సీ ద థింగ్స్ గాడ్ ఇస్ డూయింగ్ ఫర్ యూ, ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అబ్జర్వ్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఈక్వల్ టు బ్లైండ్ పర్సన్. నీ కళ్ళున్నా నువ్వు గుడ్డివాడవే. ఎందుకంటే నువ్వు దేవుని మహిమని చూడలేకపోతున్నావు, దేవుని కార్యములు చూడలేకపోతున్నావు, దేవుని యొక్క శక్తిని నువ్వు చూడలేకపోతున్నావు,
దేవుని యొక్క ప్రేమను నువ్వు చూడలేకపోతున్నావు. కంటికి కనిపించేది కాదు దేవుడు చూసేది, నీ మనసుతో చూసేది, నీ ఆలోచనతో చూసేది, నీ హృదయంతో చూసేది దేవునికి కావాలి. దట్ ఈస్ ద రియల్ విజన్ ఫర్ గాడ్. సో నీకు చాలా బాగా కనిపిస్తున్నాయి, నాకు ఏ సైటు లేదు, చాలా క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ గురించి మాట్లాడట్లేదు. నీ కళ్ళు బాగా కనిపించినా సరే నువ్వు దేవుని మహిమను చూడలేకపోతే, దేవుని యొక్క కార్యములు జీవితంలో నువ్వు చూడలేకపోతే, విశ్వాసము నువ్వు చూడలేకపోతే, దేవుని యొక్క వాక్యము నువ్వు చూడలేకపోతే, దేవుని యొక్క ప్రెజెన్స్ని నువ్వు చూడలేకపోతే యు ఆర్ ఈక్వల్ టు ఎ బ్లైండ్ పర్సన్. యు ఆర్ ఈక్వల్ టు ఎ బ్లైండ్ పర్సన్ అని బైబిల్లో మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడు 18th verse దేవుడు ఏమంటున్నారంటే, ఐ అడ్వైజ్ యూ దెన్ టు బై గోల్డ్ ఫ్రమ్ మీ, ప్యూర్ గోల్డ్, ఇన్ ఆర్డర్ టు బి రిచ్. చూడండి దేవుడు మాట్లాడుతున్నారు, నువ్వు బంగారం కొనుక్కో, నువ్వు రిచ్గా ఉండాలంటే నువ్వు బంగారం కొనుక్కో. ఎక్కడ కొనుక్కోవాలి? నా దగ్గర కొనుక్కో అని మాట్లాడుతున్నారు. దేవుడేం బంగారం సేల్ చేయరండి, షాప్ ఏం లేదు దేవునికి కొనుక్కోమంటే. దట్ మీన్స్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు టేక్ ద బ్లెస్సింగ్స్, టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయనలో ఉన్న దేవుని వాక్యము, ఆయనలో ఉన్న వాక్యమును, ఆయనలో ఉన్న విశ్వాసమును, కృపను, ప్రేమను మనము చూసినట్లయితే, మనం తీసుకున్నట్లయితే, ఆ రక్షణ వస్త్రము పొందుకున్నట్లయితే మనం రిచ్గా మారుతామంట. బై ఆల్సో వైట్ క్లోతింగ్. వైట్ క్లోతింగ్ అంటే రక్షణ వస్త్రము, సాల్వేషన్, మారు మనసు, కన్ఫెషన్ చేసి మారు మనసు పొందుకొని సాల్వేషన్, దట్ ఈస్ ద వైట్ క్లాతింగ్. నీకున్న వస్త్రములు, నీకున్న డబ్బులు, నీకున్న ఆస్తి అంతా కూడా దేవుని దగ్గర నుంచి అయి ఉండాలి. నాట్ ద ఫిజికల్ మనీ, నాట్ ద కాస్ట్లీ డ్రెస్. ఓకే. బై ఆల్సో సమ్ ఆయింట్మెంట్ టు పుట్ ఆన్ యువర్ ఐస్ అంట, సో దట్ యూ క్యాన్ సీ అని మాట్లాడుతున్నారు. కళ్ళకి ఆయింట్మెంట్ పెట్టుకోమంటున్నారు, నువ్వు చూడగలిగినట్లు. అంటే ఆయింట్మెంట్ మేబీ ఇట్ అలౌస్ యూ టు సీ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యములు చూడడానికి పనికొచ్చే ఆయింట్మెంట్ అయి ఉంటుంది. 19th verse ఏమనంటున్నారంటే, ఐ రెబ్యూక్ అండ్ పనిష్ ఆల్ హూమ్ ఐ లవ్. చూడండి, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవునికి ఇష్టమో వాళ్ళని దేవుడు పనిష్ చేస్తారంట, తప్పు చేస్తారు. నువ్వు తప్పు చేసినా సరే నీకు పనిష్మెంట్ రావట్లేదంటే దేవుడికి నువ్వంటే ఇష్టం లేదని అర్థం. ఓకే. తప్పు చేసినా సరే నీ మనసుకు తెలియట్లేదంటే నువ్వు మారు మనసు పొందలేదని అర్థం. నీ అంతరంగము, నీ యొక్క ఆత్మ, దేవుని ఆత్మ నీకు చెప్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు, తప్పు చేస్తున్నావు. ఒకవేళ ఆ ప్రాంప్టింగ్ నీకు లేదనుకో, లోపల నుంచి ఆ హోలీ స్పిరిట్ నీలో లేకపోతే, యు ఆర్ స్టిల్ నేకెడ్, యు ఆర్ స్టిల్ పూర్ ద సైట్ ఆఫ్ గాడ్. తప్పు చేస్తే ఖచ్చితంగా దేవుడు పనిష్ చేస్తారు, ఎవరిని? ప్రేమించిన వాళ్ళని అని మాట్లాడుతున్నారు. ఐ రెబ్యూక్ అండ్ పనిష్ ఆల్ హూమ్ ఐ లవ్. చూడండి, ఐ రెబ్యూక్ అండ్ పనిష్ ఆల్ హూమ్ ఐ లవ్. 19th verse. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవునికి ఇష్టమో వాళ్ళు దేవుడు ఏం చేస్తారంట? పనిష్ చేస్తారు, రెబ్యూక్ చేస్తారు. బీ ఇన్ ఎర్నెస్ట్ అండ్ టర్న్ ఫ్రమ్ యువర్ సిన్స్. అందుకనే దేవుని ప్రేమ నీకు కావాలా? దేవుని యొక్క పనిష్మెంట్, నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావని తెలియాలా నీకు? అయితే నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, దేవుని ప్రేమించాలి, మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించాలి, నీ యొక్క పాపాన్ని విడిచిపెట్టాలి. గాడ్ వాంట్స్ యూ టు టర్న్ ఫ్రమ్ యువర్ సిన్స్. నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందుకోవడం దేవునికి కావాలి. గాడ్ వాంట్స్ యూ టు టర్న్ అవే ఫ్రమ్ యువర్ సిన్స్. ఓకే. 20th verse ఏమనుకున్నారంటే, లిసన్, ఐ స్టాండ్ అట్ ద డోర్ అండ్ నాక్. If anyone hears my voice and opens the door, I will come into his house and eat with him and he will eat with me. చూడండి, నువ్వు పాపాన్ని విడిచిపెట్టు అని దేవుడు మాట్లాడుతున్నారు, తప్పులు చేయకు అని దేవుడు మాట్లాడుతున్నారు, దేవుడు నచ్చినట్టుగా జీవించు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరిని మోసం చేయకు, ఎవరి గురించి అబద్ధాలు ఆడకు, ఎవరి గురించి రాంగ్గా మాట్లాడకు అని దేవుడు చెప్తూ ఏమంటున్నారంటే, నేను నీ హృదయం అనే తలుపు దగ్గర నించొని నీ యొక్క హృదయాన్ని తడుతూ ఉన్నారంట దేవుడు. గాడ్ ఈస్ నాకింగ్ యువర్ హార్ట్. గాడ్ ఈస్ నాకింగ్ ద డోర్ టు యువర్ హార్ట్. నీ హృదయంలోకి రావడానికి దేవుడు ఇష్టపడుతున్నారు, నీ హృదయంలోనికి రావడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. నీ హృదయం అనే డోర్ని ఓపెన్ చేయమని దేవుడు ఏం చేస్తున్నారంటే, హీ ఈజ్ నాకింగ్ అట్ యువర్ డోర్, హీ స్టాండింగ్ అట్ యువర్ డోర్. మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు ఓపెన్ యువర్ హార్ట్. ఎప్పుడైతే నీ మనసుని తెరిచి, నీ హృదయాన్ని తెరిచి దేవుడిని రమ్మని అడుగుతావో, నీ జీవితంలోకి, నీ లైఫ్లోకి, నీ స్పిరిట్లోకి, నీ బాడీలోకి,
then all things will change. You will become a rich person. You will become a very, very good person in life. అటువంటి మంచి వ్యక్తిగా, గాడ్స్ చైల్డ్గా నువ్వు మారాలనుకుంటున్నావా? అయితే నీ హృదయాన్ని తెరవాలి, దేవుణ్ణి ఆహ్వానించాలి. ఇఫ్ ఎనీవన్ హియర్స్ మై వాయిస్ అండ్ ఓపెన్స్ ద డోర్, ఎవరైతే దేవుని యొక్క స్వరము వింటారో, నీకు వినిపిస్తున్న హోలీ స్పిరిట్ ఒక మాటని, దేవుని యొక్క స్వరమును వింటారో, ఎవరైతే ఆ స్వరమును విని, దేవుని మాటలు విని హృదయాన్ని తెరిచి దేవుడిని ఆహ్వానిస్తారో, దేవుడు అంటున్నారు, ఐ విల్ కమ్ ఇన్ టు హిస్ హౌస్. దేవుడు అంటున్నారు, నేను నీ లోపలికి వస్తాను, నీ హౌస్కి వస్తాను, మీ హృదయం, యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, లోపలికి వస్తానని మాట్లాడుతున్నారు. వచ్చి యూ కెన్ ఈట్ విత్ హిమ్ అండ్ ఐ విల్ ఈట్ విత్ హిమ్. నీతో కలిసే ఉంటారంట, నీతో కలిసే భోజనం చేస్తారంట, నీతో కలిసే జర్నీ చేస్తారంట దేవుడు కూడా. చూడండి ఎంత గ్రేట్ వర్డ్ ప్రామిస్ దేవుడు మనకి ఇస్తున్నారు ఈ రోజున. ఎవరైతే ఈ విధంగా పాపాలను విడిచిపెట్టి, ఎవరైతే ఈ విధంగా పాపాలను వదిలేసి నీ హృదయాన్ని తెరుచుకొని మారు మనసు పొందుకొని దేవుణ్ణి ఆహ్వానిస్తారో మీ హృదయంలోకి, మీరు ఏమంటున్నారు? ఐ విల్ గివ్ విక్టరీ, ఐ విల్ గివ్ ద రైట్ టు సిట్ బిసైడ్ మీ ఆన్ మై థ్రోన్. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, నా పక్కన కూర్చునే అధికారం అని ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. నీకు కావలసిన బ్లెస్సింగ్స్ ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు వద్దనుకున్నా సరే బ్లెస్సింగ్స్ నీకు దేవుడు కుమ్మరిస్తాను అని మాట్లాడుతున్నారు. ఆయన ప్రేమని, ఆయన కృపని, ఆయన సమస్తము నీకు ఇచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో మంచి పొజిషన్లో, నువ్వు దేవునికి మహిమకరంగా ఉండే పొజిషన్లో, ఉన్నతమైన స్థానంలో దేవుడిని నిల్చోబెట్టి నడిపిస్తాను అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఇయర్స్, ఎవరికైతే చెవులు ఉంటాయో, నిజంగా మీకు చెవులు ఉంటే, లిసన్ టు వాట్ ద స్పిరిట్ సేస్ టు ది చర్చెస్. దేవుడు చెప్తున్న మాటలు వినండి అని మాట్లాడుతున్నారు. సో ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది, అయితే మంచిగా ఉండు, లేదంటే చెడుగా ఉండు. అంతేగాని చెడు పనులు చేస్తూ మంచిగా నటించుకో, మంచి పనులు చేస్తూ చెడు పనులు చేయకు. నీ రెండు కాళ్ళు ఒకే పడవ మీద పెట్టు. ఒక కాలేమో మంచి మీద, ఒక కాలేమో చెడు మీద, రెండు పడవల మీద పెట్టి నువ్వు ప్రయాణం చేయొద్దు. ఒకవేళ చేస్తే నువ్వు త్వరలో మునిగిపోబోతున్నావు నీటిలో. యు ఆర్ గోయింగ్ టు డ్రౌన్ ఇన్ ద వాటర్ విత్ యువర్ బిహేవియర్. సో దేవునికి అటు విధమైన బిహేవియర్ ఇష్టం లేదు. ఐదర్ బీ గుడ్ ఆర్ బ్యాడ్, డోంట్ బీ లూక్ వామ్. మంచి ఇటు అటు కాకుండా ఉండకో మధ్యలో, దేవుడికి ఇష్టం లేదు. సో రిచ్నెస్ నీకు కావాలి, నీకు బ్లైండ్గా ఉండే నీ ఐస్ మంచిగా కనిపించాలి, నువ్వు వస్త్రములు ధరించాలి, రక్షణ వస్త్రము ధరించాలి. దేవుని పట్ల ఆసక్తి కలిగి విశ్వాసంతో ఉంటే నీకు శాంతి సమాధానం కలుగుతుంది. దానివల్ల నీకు రిచ్నెస్ కలుగుతుంది. నువ్వు దేవుని మహిమను చూడగలుగుతావు. ఇప్పుడు నీ కళ్ళు తెరుచుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు, నీ హృదయాన్ని తెరుచుకో, ఆహ్వానించు, పక్కన కూర్చుంటాను, నీతో కలిసే జర్నీ చేస్తాను, నీ మార్గములన్నీ కూడా నేను క్లియర్ చేసి నీకు ఉన్నతమైన స్థానంలో దేవుడు నిల్చోబెడతారు అని అడుగుతున్నారు. సో చూజ్ యువర్ సెల్ఫ్ ద వన్ బోట్ అండ్ చూజ్ వైజ్లీ. నీకు ఏది కావాలో, లైఫ్ కావాలో, డెత్ కావాలో, హ్యాపీనెస్ కావాలో, సాడ్నెస్ కావాలో, రిచ్నెస్ కావాలో, పూర్గా ఉండడం కావాలో, నువ్వు మంచి వస్త్రములు ధరించాలో, నేకెడ్గా ఉండాలో, చూస్ చేసుకో, కరెక్ట్గా చూస్ చేసుకో, వైజ్గా వెళ్ళు, ఫెయిత్ఫుల్గా ఉండు, ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించును గాక. ఆమెన్. నేను కళ్ళు మూసుకుంటే ప్రేయర్ చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్. మీరు ఐస్ క్లోజ్ చేసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎవరైతే వాక్యం చూస్తున్నారో, ఎవరైతే వాక్యం చూసారో వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ వాక్యమును వాళ్ళ హృదయంలో భద్రపరచమని అడుగుతున్నాను. వాళ్ళకి కావలసిన తండ్రి జీవహారమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళ లైఫ్ను వారు సరిదిద్దుకొని తండ్రి మీకు ఇష్టకరమైన జీవితమును గడపడానికి, నడవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని అడుగుతున్నాను, ఉండమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళ కుటుంబ సభ్యులందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. శాంతి సమాధానము దయచేయమని అడుగుతున్నాను. వాళ్ళకి ఏదైతే కావాలో, అవసరమో మీకు తెలిసిన తండ్రి మీరే మార్గం చూపించండి, మీరే దయచేయండి, మీరే సమాధానము, శాంతిని దయచేసి నడిపించమని అడుగుతున్నాను. అలానే తండ్రి ఎవరైతే హాస్పిటల్లో సఫర్ అవుతున్నారో కోవిడ్తో, వాళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాళ్ళకి మీకు ఆరోగ్యమును దయచేయండి, స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. ఆ డెత్ బెడ్ మీద నుంచి వాళ్ళు లేచి
మీ గురించి తెలుసుకొని మిమ్మల్ని మహింపరిచి మీరు ఇచ్చిన కొత్త లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఎవరైతే ఫైనాన్షియల్ ట్రబుల్స్లో ఉన్నారో, వేరే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారో, డబ్బులు లేక హాస్పిటల్లో బాధపడుతున్నారో, డబ్బులు లేక వేరే పరిస్థితుల్లో బాధపడుతున్నారో వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే ఆదరించండి, మీరే దయచేయండి, మీరే బలపరచండి, మీరే నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారో, ప్రిపేర్ అయ్యి రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పవిత్ర గురించి ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను. మీ చిత్తం ప్రకారం నడిపించండి, మీరే నడిపించి వాళ్ళు బలపరచమని అడుగుతున్నాను తండ్రి. మంచి మీకు మహిమకరమైన రిజల్ట్ని దయచేయమని అడుగుతున్నాను. ఎవరైతే తండ్రి ఇంకా డిప్రెషన్లో ఉన్నారో, లోన్లీగా ఫీల్ అవుతున్నారో తండ్రి, ఎవరు లేరని బాధపడుతున్నారో, తిండి లేక బాధపడుతున్నారో, ఇల్లు లేక బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే డిప్రెషన్ లైఫ్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీరే శాంతి సమాధానమును దయచేయమని అడుగుతున్నాను. మళ్ళీ తండ్రి మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదల నాతో ఉంచండి, మా అందరితోనే ఉంచండి. మళ్ళీ మీ సన్నిధిలో మేము నెక్స్ట్ సండే కలుసుకున్నంత వరకు మీరే మమ్మల్ని కాపాడి నడిపించమని, మహిమ ఘనత మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ షలోమ్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను స్పిరిచువల్గా. అలాగనే మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే నాకు తెలియజేయండి. నెంబర్ ఉంటే నెంబర్ మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్లో లేదా ఫేస్బుక్లో మెసేజ్ చేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా సరే నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి అని ఆశపడుతున్నాను. మీరు కూడా ప్రేయర్ చేసుకోండి, అందరి గురించి, నా గురించి కూడా ప్రేయర్ చేయండి. అలాగనే ఇంకా సఫర్ అవుతున్న వాళ్ళందరి గురించి కూడా ప్రేయర్ చేయండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ మార్నింగ్ మళ్ళీ కలుసుకుందాం లైవ్లో. యూట్యూబ్ ఛానల్లో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఈ మెసేజెస్ని. డాక్టర్ జాన్ సుధాకర్ అని ఉంటుంది, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎవ్రీ సండే యూ కెన్ ఫాలో అప్ మై మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఆల్సో. సో అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ హ్యాపీగా ఉండండి, బయటకు వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ వచ్చే సండే మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ హ్యాపీ సండే, హ్యాపీ వీక్ అహెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్.